గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. అయితే నిజమైన భక్తుడు అంటే ఎవరు అనే ఒక ప్రశ్నను తీసుకుంటే మనందరికీ తెలిసింది హనుమంతుడు భగవంతుడిగా మనందరం ఆరాధించినప్పటికీ ఆయన ఇంకొకరికి భక్తుడు, చాలా ప్రియ భక్తుడు అని అంటూ ఉంటారు. అంటే ఆయన ఎటువంటి విధానాలు ఆచరిస్తే అంత మంచి భక్తుడయ్యాడు? అలాంటివి అంటే ఆయన భగవంతుడి స్వరూపమే కాబట్టి ఆయనకు సాధ్యపడింది. మరి సామాన్యులమైన మనలాంటి వాళ్ళకు కూడా అంత భక్తుడిగా ఉండడానికి సాధ్యపడుతుందా? అందరూ కూడా రామభక్త హనుమాన్కి జై అంటుంటారు. దానికంటే ముందు మీరు రాముడికి సేవకుడు అంటే ఈయనొక్కడే, ఇంకెవరు లేరు. అటువంటి సేవ తత్పరత, దానికి మించినటువంటి భక్తుడు ఇంకొకడున్నాడు రాముడికి, ఆయనే లక్ష్మణుడు. అంతటి భక్తుడు, అంటి పెట్టుకుని ఉండగలిగేటువంటి 14 సంవత్సరాలు నిద్ర ఆహారాలు మాని అన్నను అంటి పెట్టుకున్నాడు. ఇక్కడ అన్న అన్న పదం వచ్చింది కాబట్టి భక్తుడు కాకుండా పోయినాడు. అంతే సింపుల్. అన్నది భక్తుడితో బాధ్యత. కానీ భక్తుడికి సేవకుడిగా తన యొక్క అచంచలటువంటి విశ్వాసంతో భగవంతుని సేవ చేయొచ్చు, నేను సేవ మాత్రమే చేయనటువంటి భావన ఆ యొక్క హనుమంతుల వారిది. అలాగే విభీషణుడు భక్తుడే. తన యొక్క అన్న కిరాతకుడైనా అరే మంచివాడు కాదని చెప్పేసి ఊరడించి నాన్న అలా చేయొద్దన్నా ఇలా చేద్దామని చెప్పినా వినకపోవడం వల్ల ఇక నా వల్ల కాదు అని అక్కడే ఉంటున్నప్పటికీ తనని వెళ్ళగొట్టింపబడిన వాడు విభీషణుడు. రావణుడు వెళ్ళగొట్టాడు, విభీషణుడు రాలేదు ఎప్పుడు కూడా బయటికి. చాలా మందికి తెలియదు. విభీషణుడు వెళ్ళగొట్టబడ్డాడు. అతనిచే బలవంతంగా లంకాపురి నుంచి బయటికి నిషేధించబడ్డాడు. ఆయనకి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నాకు ఇంక ఉన్నది ఎవరు, రాముడు ఒక్కడే ఉన్నాడు నక్ష అని చెప్పేసి రాముడు వాడి దగ్గరికి వస్తే అక్కడ కూడా హనుమంతుడు విభీషణ చంపేపోతాడు ఏకంగా. రాముడు ఆగు ఆగని తర్వాత ఆగుతాడు. అంటే ఈగ కూడా వాలినటువంటి తత్వం, అంటే తన రాముడి మీద తన దేవుడి మీద ఈగను కూడా వాల్చకుండా చూసుకునేవాడు ఆ యొక్క హనుమంతుడు. అటువంటి తత్వం అతను లేకుంది. నిరంతరం ప్రతి దాంట్లో కూడా తన యొక్క ప్రతి రూపములో తన యొక్క శ్వాసలో కూడా రామనామం తప్ప ఇంకొకటి రాకుండా ఉన్నటువంటి భావనతో వివాహాన్ని కూడా చేయించాడు. యాక్చువల్గా సుగ్రీవుడి యొక్క మరణం తర్వాత, సుగ్రీవుడి యొక్క స్వర్గలోకం తర్వాత సుగ్రీవుడి భార్యలు కూడా వానర జాతిలో హనుమంతుడు దక్కాలి. వాళ్ళకి వాయువర్షం వాళ్ళు కూడా వాళ్ళకి వానరులకి అని ఉండదు కదా. అప్పుడు వాళ్ళ యొక్క సుగ్రీవుడి భార్యని వాళ్ళు ఎత్తుకుపోయాడు. వాళ్ళ భార్య మళ్ళీ ఇద్దరు సుగ్రీవుడు తెచ్చేసుకున్నాడు. ఇద్దరు వచ్చేస్తారు, మరి వరుసగా అన్నవదనలు అవుతారుగా. కానీ వానర జాతికి ఒక వాయువర్ష ఉంటుంది, వాటికి ఉన్నటువంటి వాయువర్ష వాటికి ఉంటుంది కదా. అంటే అప్పుడు మరి అంగదుతో పాటుగా హనుమంతుడు అన్ని తీసుకోవాలి కదా అన్న జయించినప్పుడు. కానీ ఎవరిని కూడా తను తీసుకోవాలి. ఎందుకు? తన యొక్క భావనలో కూడా అందరిలో కూడా రాముని చూశాడు, అందరిలోనూ రాముని చూశాడు. రామసేవ తత్పరత కోసమే తన యొక్క పూర్తి జీవితాన్ని పూర్తిగా ఆయనకి అంకితం చేశాడు. అందుకే ఇప్పటికీ చిరంజీవి ఉన్నాడు. అంతకు మించిన ఒక భక్తుడు ఇంకొక ఉన్నాడు. రాముడి సేవ హనుమంతుడి కన్నా ఒక సేవకుడు ఉన్నాడు, మార్కండేయుడు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం కలిగిన మార్కండేయుడు. మీరు అడిగారు మనకి సాధ్యమా అని. ఇప్పుడు పురాణాలు అవన్నీ కూడా పురాణాలు కాబట్టి అక్కడ ఉన్నారు వాళ్ళు. విభీషణుడు, లక్ష్మణుడు, భరతుడు, వీళ్ళందరూ వాళ్ళు మహాత్ములు, వాళ్ళు మహనీయులు, వాళ్ళు మానవుడు భగవంతులు. వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనకైతే వాళ్ళు భగవంతుడుగా తెలుసు మనకు. కాబట్టి భావన వాళ్ళకి తెలుసు. కానీ ఆయన వచ్చినటువంటి విషయం ఏమిటి? రావణ సంహరణ కోసం నేను రాముడిగా జీవించాలని. అదే మరి అమ్మవారు అలా వచ్చింది. అమ్మవారు ఎక్కడ పుట్టల. అమ్మవారు అయోనిజగా ఆవిష్కృతమైంది. అమ్మవారు ఎక్కడ కూడా పుట్టలే, ఎవరికి పుట్టలే. ఆవిడెవరికి పుట్టలే. జానకి కేవలం ఆవిడ భూమిలో జనకుడు దొరికింది అంతవరకే. కానీ ఆవిడ అయోనిజ కాబట్టి ఆవిడ సాక్షాత్తుగా పార్వతీ స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి. తను అవమానించబడ్డది కాబట్టి రాముని చంపాలి కాబట్టి ఆయన శివుడే వరమిస్తాడు అందరికీ. నువ్వు ఎవరితో చంపబడవు అంటే ఒక మానవుడితో చంపబడతావు, నువ్వు మరణం తథ్యం నీకు. మానవుడు చంపబడతావు మానవుడితో అంటే నాకు మానవుడు ఎక్కడ, నన్ను మానవుడు తట్టుకోగలుగుతాడా, నా వల్ల అని చెప్పేసి ఆయన విర్రవీగి రాత్రి కానీ పొద్దున కానీ ఆడవాళ్ళతో కానీ ఆయుధంతో కానీ దేంతో కూడా చనిపోకుండా వరాలు కోరుకుంటాడు. మనిషి అవతారం ఉన్నటువంటి వ్యక్తితో నీకు మరణం తప్పని చెప్పేసి తప్ప అందరితో ఉంటుందని చెప్పాడు. నన్ను మానవుడు చంపుతాడనేటువంటి అహంకారంతో ఉన్నాడు రావణాసురుడు, దశకంఠుడు. ఆయన ఒక భక్తి. మళ్ళీ ఇక్కడ హనుమంతుడి భక్తి ఎంతో, రావణాసురుడి భక్తి అటువంటిది. ఈశ్వరుడి మీద అచంచలమైన భక్తి ఆయనకి. నాకు ఈశ్వరుడే ప్రధానమైన వాడు. అందుకనే ఈశ్వరుణ్ణి ఏది కోరకుండా ఆయన పక్కనటువంటి మాయారూపమైనటువంటి అమ్మవారిని కోరుకున్నాడు నాకు రమ్మని చెప్పేసి. అక్కడ ఆవేశం వచ్చింది అమ్మవారికి.
మాయారూపంలో అమ్మవారిని కోరాడు ఆయన. సో ఆ తత్వంతో వాడు సంహారం జరగాలి కాబట్టి సంహరించబడతారు. సో ఇలా రావణాసురుడు భక్తుడే, అచంచల భక్తి విశ్వాసం ఆయనకి శివుడి మీద. అందుకే ఆయన కొండని తెంపి పేగుల్ని తీసి ఆయన నాదం వాయించాడు. అది నిజమైనటువంటి చరిత్ర మనకి. అందుకే రాముడు ఆశ్చర్యపడి అటువంటి రావణ బ్రహ్మ ఇటువంటి ఎందుకు పొరపాటు చేస్తున్నాడు అనేటువంటి భావంతో ఉన్నాడు. అప్పుడు అర్థం అవుతానికి ఏదో వీడు పాపకర్మ ఉందని చెప్పేసి. మనకి నెక్స్ట్ దాంట్లో వచ్చరికి మార్కండేయుడు, అద్భుతమైనటువంటి భక్తి విశ్వాసం, శివుడి మీద అద్భుతమైన భక్తి విశ్వాసం. మార్కండేయుడి భక్తి అచంచలమైనది. అటువంటి మార్కండేయుడి మళ్ళీ వచ్చేసి మార్కండేయుడి చిరంజీవిగా ఆయన మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు శివుడు. అది అయిపోయింది. తర్వాత మనకు వచ్చేదానికల్లా మనకి ఈ లోకలకు వద్దాం, మన కలియుగంలోకి వచ్చేద్దాం. మనకి శ్రీకాళహస్తి, ఇప్పుడు ఈ మధ్యన సినిమా వచ్చింది మనకి, శ్రీకాళహస్తీశ్వరుడు సాలీడుకి, పాముకి, ఏనుగుకి మోక్షాన్ని ప్రజెంట్. అవి నిరంతర భక్తితో ఆ శివుడిని ఎప్పుడు కూడా సేవిస్తుండే. అంటే కీటకము, ఒక పాము, ఒక ఏనుగు ఎప్పుడు ఆ శివుడిని సేవిస్తుండి ఆ ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించి వాళ్ళ పేర్ల మీదనే శ్రీకాళహస్తీశ్వరుడిగా ఆయన పేరు పట్టుకుని అక్కడ ఉన్నాడు ఆయన. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుడి దేవాలయం దగ్గరనే మనకి అక్కడ మన ఆయన ఆశ్రమం దగ్గర, స్వామివారి ఆశ్రమం దగ్గర ఇంకో శివాలయం ఉండేది. అడవిలో ఇంకో శివాలయం ఉంది. అది కాళహస్తీశ్వరుడి శివాలయం కాదు. చాలా మంది అది భ్రమపడతారు, కాళహస్తీశ్వరుడికి ఇలా కన్నప్ప పూజ చేశాడు. అది కాదు. కాళహస్తీశ్వరుడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఇంకొక దేవాలయం ఉంది. అక్కడ విద్యారణ్య స్వామి దగ్గర, విద్యారణ్య స్వామి దగ్గర దేవాలయం దగ్గర ఈ భక్త కన్నప్ప మొత్తం స్టోరీ అంతా, అంటే నిజమైన చరిత్ర అది. అక్కడ జరిగింది అంతా కూడా. కాళహస్తీశ్వరుడి కాదు, గుర్తుపెట్టుకుని. అప్పటికే పాము ఇవన్నీ కూడా ప్రసిద్ధి పొందింది, కాళేశ్వర పూజలు అందుకుంటున్నారు. ఈ కన్నప్ప అనేటువంటి తిమ్మడు, ఆ తిమ్మడు భక్తి ఎటువంటిది? ఇప్పుడు రాముడు భక్తితో రాముడు శరీరుడు హనుమంతుడు అని చెప్తున్నారు. మనకి సాధ్యమని మీ ప్రశ్న ఇచ్చాను, క్వశ్చన్ మార్క్ అడిగారు. అంటే మీకు ఆ ఉదాహరణకి చెప్తూ ఇక్కడ మీకు వచ్చేసరికి అంటే ఒక రాక్షసుడు భక్తి పరవడే, ఒక బాలకుడు భక్తి ప్రవక్తుడే. రాముడు నిరంతరం భక్తి సేవా తత్పరత హృదయంలో కానీ, ప్రతి విషయంలో కానీ, బుద్ధిలో కానీ, చూపులో కానీ, వాసనలో కానీ, శ్వాసలో కానీ, ఆకలిలో కానీ రాముని మాత్రం మీకు వచ్చినవాడు హనుమంతుల వారు. అంతకుమించి భక్తులు ఎవరు లేరు నిజంగానే. అయితే ఇక్కడ తిమ్మడు అనేటువంటి వ్యక్తి కన్నప్పగా మారడానికి కారణం ఏంటంటే కన్నులు అర్పణ చేశాడు కాబట్టి కన్నప్పగా మారాడు. మరి ఆ కన్నప్ప ఎటువంటి భక్తి అంటే మనం కిరాతకుడు. స్వామివారికి మాంసాన్ని పెట్టాడు, నోటితో ఉమ్మేశాడు, కాలితో తన్నాడు. మరి ఇవన్నీ ఏ రకంగా చూస్తాం మనం? ఈ సూడో నాస్తికులు కొంతమంది ఉంటారు, దౌర్భాగ్య విధవులు కొంతమంది ఉంటారు, ఈ జన అజ్ఞాన వేదికల వాళ్ళు కొంత ఉంటారు. అంటే మీ దేవుడిని తన్నినా మీకేం బుద్ధి లేదు అనేటువంటి వారు. అక్కడ భగవంతుడిని మీరు అన్నమయ్య పాట చూడండి, అన్నమయ్య కాదు రామదాస్ పాటలో సీతమ్మ చెప్పమ్మ సిగ్గులేదా నా డబ్బులు తీసుకొని నువ్వు పబ్బం గడుపుకున్నావు అని చెప్పేసి రామదాసుల వారు రాముడు తిడుతుంటాడు. అంటే అంటే అక్కడ తిడుతున్నాడంటే అర్థం ఏమిటి? అంటే స్వామివారిని తిట్టి శాపనార్థాలు పెడుతున్నా, తన యొక్క బాధని వ్యక్తపరుస్తున్నాడు. అరే ఇంత చేసిన నీకు ఇదేనా నా గతి, నాకు ఇటువంటి గతిని తీసుకొచ్చావా అనేటువంటి బాధ మనం కూడా ఒరే దేవుడా నాయన రారా నాయన కనబడరా దేవుడా అంటాం మనం. అంటే అన్న మాత్రం నువ్వు దేవుడిని ఒరే అంటున్నావు అనుకుంటారా? ఎక్కడున్నాడో ఈ దేవుడు చల్లగుండా నాకు కనబడి చావడు టక్కన అంటారు, కనబడి చావడు. అంటే కనబడి చావడు అంటే చంపేస్తున్నావా దేవుడిని? అంటే మన భక్తితో ఆర్ద్రత, మన కొన్ని ఆర్ద్రత ఆయన కొలుచుకుంటున్నాం, మనం ప్రతిక్షణం తలుచుకుంటున్నాం మనం. ఈ సూడో నాస్తికులకు అర్థమే కావదు. కాబట్టి మన దేవుళ్ళని తిట్టడం కాదు, అక్కడ కాదు తనడం కాదు, అపరిమితమైనటువంటి భక్తి. కిరాతకుడు ఉన్నవాడు దేవుడంటేనే నమ్మని వాడు, అసలు దేవుడంటేనే నమ్మకం. ఆయన నాస్తికుడు, ఆయన అప్పుడు నాస్తికుడు, ఇప్పుడున్నట్టు సూడో నాస్తికులు గారు. ఆయన కన్నప్ప అంటే ఇప్పుడు కన్నప్ప, తిన్నడు ఆయన పేరు తిన్నడు, నాస్తికుడు పూర్తిగా. అసలు దేవుళ్ళేడు వెళ్ళాడు అంత అబద్ధం, అసలు రాయది దాన్ని పీకి బయటపడేస్తా అని చెప్పేసి పెడితే అక్కడ బ్రాహ్మణు నుండి తప్పునైనా అది వద్దని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి ఇద్దరికి చాలా. ఇంకొకటి సినిమాల్లో అక్కడ బ్రాహ్మణుని తప్పుగా చూపిస్తుంటారు. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి ఎప్పుడు మీరు పాతకాలం సినిమా చూడండి, పద్మనాభం గారి సినిమా ఉంటుంది, అంటూ చూడండి కిరాతకుడు ఇద్దరు కూడా పక్కపక్కన కూర్చొని ఆ శివుణ్ణి ఆరాధన చేస్తుంటాడు. ఈ బ్రాహ్మణుడి వల్లనే తిన్నడు తనలో చెప్తూ ఉంటాడు, దండం పెట్టుకోరా, మంచిగా మాట్లాడు, శివాయ నమఃను శివాయ నమః అంటే నేనని చెప్పేసి ఒకసారి టచ్ చేసి ఇగో ఇక్కడ నీ హృదయంలో పెట్టుకో స్వామిని అనగానే అప్పుడు కూర్చుంటాడు. తిన్నాడు ఏం నీ మనసు పెట్టుకో, కూర్చున్నా నమస్కారం పెడతాడు. ఇప్పుడు శివాయ నమ చెప్పు, నమ శివాయ చెప్పు అని చెప్పి ఆ మాట చెప్తున్నప్పుడు ఈ బాపడు పారిపోతాడు, వీడు చంపుతాడేమో అని చెప్పేసి, వీడు కొడతాడేమో, వీడికి అసలే మెంటల్ అని చెప్పేసి పారిపోతుంటాడు పద్మనాభం గారు. అక్కడ ఎప్పుడు కూడా ఈ తిన్నడికి బ్రాహ్మడికి గొడవ అంటే ఎక్కడ చూపిలే. అక్కడ వీడు నైవేద్యం పెడుతుంటాడు, వీడు తను తోసేస్తుంటాడు, వాడు మాంసం పెడుతుంటాడు. నాయన అపరాధం ఇంత అపరాధం ఇస్తాడు, దేవుడు మాంసం పెట్టడం ఏంటరా అని చెప్పేసి వీడు బాధపడుతుంటాడు. వీడితో వచ్చినటువంటి దద్దోజనం పులిహార వీడు పెడుతుంటాడు. అంటే ఇద్దరు కూడా పెట్టేటువంటి పదార్థాలు భక్తి విశ్వాసంతోనే పెడతారు. ఇద్దరు భక్తులే. తిన్నడు గొప్పవాడేయాడు, బ్రాహ్మణుడు అంతగా కనబడడు మనకి. కానీ అక్కడ బ్రాహ్మణుడు కూడా ముందే మోక్షం ఇస్తాడు ఆయన.
బ్రాహ్మణుడికి ముందు మోక్షం ఇచ్చి తిన్నడికి తర్వాత మోక్షం ఇస్తాడు. ఓ. అంటే బ్రాహ్మణుడు ముఖ్యమని కాదు అక్కడ మాట్లాడడం. తిన్నడి యొక్క కథ ఎందుకు అంటే తన శరీరంలో భాగాలు కూడా ఇవ్వడానికి సంతుష్టుడవుతాడు ఆలోచించలేదు. ఆ తిన్నడు. అక్కడ అటువంటి భక్తి భావన మన కలియుగంలో ప్రత్యక్షంగా ఉందిగా. గత 100 సంవత్సరాల ముందు జరిగింది, అంతే ఎప్పుడు జరగలేదు. 100 ఏళ్ల క్రితం జరిగింది అది. నిజమైనటువంటి చరిత్ర తప్ప అదేదో కల్పిత కథలు కావాలి. ఓకే. ఆ తిన్నడు మీద భక్త కన్నప్ప మీద అష్టోత్తరం ఉంది మీకు. ఆయనకి అభిషేకం ఉంది, ఆ. ఆయనకి షోడశోత్తర పూజలు ఉన్నాయి. ఆయనకి ఓ. భగవంతుడితో సమానంగా భక్తుడే తిన్నడికి అష్టోత్తరం భగవంతుడిగా మారాడన్నమాట. భక్తుడు. అంటే ఇక్కడ రాముల వారికి హనుమంతుడు ఎంత భక్తి విశ్వాసం ఉన్నాడో అటువంటి భక్తి విశ్వాసంతో తిన్నడు కన్నప్పగా మారి శివుడికి అప్పుడు భక్తి వచ్చి సశరీరంతో ఆయన సశరీరంతో మోక్షాన్ని ఇచ్చాడు. మరి ఇక్కడ పారవశ్యంతో భక్తుడిని పరిశీలించాడు తప్ప భక్తుడిని ఎప్పుడు దండించలే. ఇక్కడ అవును. వాడి తత్వం అది వాని యొక్క బుద్ధి అటువంటిదే. అంతే. ఎందుకు మనం దాన్ని ఇబ్బంది పెట్టాలి? అతనే మారుతాడు, అతను మారేట్టుగా ఆ దేవుడు చేసుకుంటాడు. కాబట్టి నీకు ఒక్కసారి బుద్ధి అటువైపు పెట్టు సార్, నీ బుద్ధిని ఒక్కసారి అటువైపు పెట్టు చాలు. ఆయన అపరిమితమైన భక్తుడు ఆయన చేసుకుంటాడు. ఆయన నిన్నేమి దూరం పెట్టాడు, చెడ్డవాడిని దూరం పెట్టాడు, మంచివాడిని దూరం పెట్టాడు, ఎవరు దూరం పెట్టాడు. అందరూ నా వాళ్ళే, అందరూ నాలో ఐక్యం పొందాల్సిందే. సమయం ఇస్తాడు, ఒక్కొక్కరికి సమయం ఇస్తాడు. ఇప్పుడు 10th క్లాస్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం, కఠినమైన ప్రశ్నలు వస్తాయి. ఫస్ట్ టైం 6 మార్కులతో ఫెయిల్ అయినాం, సెకండ్ టైం 10 మార్కులతో ఫెయిల్ అయినాం, అందుమాత్రం వదిలిపెడుతున్నారు తల్లిదండ్రులు. మళ్ళీ రాయిస్తున్నారు, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి వీడు అని. 3వసారి వాడు కంపల్సరీ 60 మార్కులతో పాస్ అవుతున్నాడు. అలాగే భక్తుడు కూడా అంతే, భగవంతుడితో పరీక్షించబడతాడు, నిరంతరం పరీక్షించబడతాడు. హనుమంతుడు ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడో ఒక విషయం తెలియదు మీకు. హనుమంతుడు రామలక్ష్మణుడు పరీక్షించాడు. ఒక ముసలి దూరం వెళ్ళి ఆయన సుగ్రీవుడి కొండకు వస్తున్నప్పుడు రాముల వారు ఎవరో వస్తున్నారు, వాలి మనుషులేమో వాళ్ళు, నా సుగ్రీవుడు నా రాజు మీదకి వద్దని చెప్పేసి ముందు ఆయన బ్రాహ్మణ వేషంకి వెళ్ళి మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే అప్పటికి రాముడు తెలిసిపోదు ఆ విషయం, ఈయన హనుమంతుడు అని చెప్పి అర్థమైపోద్ది ఆయనకి. అని చెప్పేసి ఆయన మేము ఒక మంచి కార్యం మీద వచ్చాం, నా భార్య ఇట్లా నాకు ఇబ్బంది కలిగింది, మీ యొక్క సుగ్రీవుని యొక్క సహకారం అందడానికి సుగ్రీవుని మిత్రత్వం పొందడానికి వచ్చాను చెప్తే అప్పుడు మళ్ళీ మీన హనుమంతుడు తన రూపం దాల్చి అయ్యో రామా అని చెప్పేసి అప్పటి నుంచి తీసుకెళ్ళిపోతారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది భక్తి. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తుందని చెప్పేసి. ఇంకా విచిత్రం చెప్పి మీకు విషయం, హనుమంతుడు ఎవరు అనుకుంటున్నారు? ఈశ్వరాంశ, ఈశ్వరుడే హనుమంతుడు, సాక్షాత్తు ఈశ్వరుడే హనుమంతుడు. రామసేవకుడై రామకార్య సిద్ధి కొరకు ఈశ్వరుడు హనుమంతుగా వచ్చాడు. హనుమంతుడు ఈశ్వరుడు. కాబట్టి అక్కడ ఈశ్వరుడికి రాముడికి భేదం లేదు, నారాయణుడికి నరుడికి భేదం లేదు, ఈశ్వరుడికి నారాయణుడికి భేదం లేదు. అటువంటిది అంటే ఒకరికొకరు సేవకులు వాళ్ళు, ఒకరికొకరు అన్నదమ్ములు వాళ్ళు, ఒకరికొకరు ఒకళ్ళ ఆత్మ అయితే ఒకళ్ళు శరీరం లాంటి వాళ్ళు. కానీ వాళ్ళకి విడదీయలేని బంధం కాబట్టి శివకేశవులకి భేదం లేదు. కాబట్టి ఎక్కడ వాళ్ళిద్దరు వదిలిపెట్టకుండా లేక శివుడు ఆయన వెంబడి వచ్చేసాడు. నిరంతరం ఆయన భక్తి సేవిస్తూ ఉన్నాడు. ఇది చాలా మందికి తెలియదు, మామూలు వాళ్ళకి. సాక్షాత్తుగా హనుమంతుల వారు శివస్వరూపంలో ఉన్నవాడు. శివుడే ఆయన, శివుడే ఆ యొక్క అవతారంలో వాన రూపంలో వచ్చి తన యొక్క స్వామిని సేవిస్తూ ఉన్నాడు. అటువంటి భక్తి విశ్వాసం. కాబట్టి ఎలాగే తిన్నడు కన్నప్పగా మారి తన భక్తితో శివుడిని మెప్పించాడో అలా మనందరం కూడా కించిత్ భక్తితో ఒక బిల్వం వేస్తున్నావు, ఆ బిల్వాన్ని స్వామి వేస్తున్నప్పుడు శివార్పణం, ఇది నాకు లభించినటువంటి నాయన ఇది నీకు సమర్పిస్తానని చెప్పడం. నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నావుగా 100 కోట్లు వచ్చినట్టు 100 కోట్లు శివార్పణం అనుకోండి. నువ్వు ఆయన తీసుకెళ్ళాడు, ఉన్నంతలో నీకుంచి నువ్వు వెళ్తున్న సమయంలో నీ చేత ఆ ఉన్నటువంటి సమస్త ఆస్తిని అందరికీ పంచిపెట్టి నిన్ను కేవలం నిమిత్తం నీ యొక్క ఆత్మను మాత్రం తీసుకెళ్తాడు. ఎవరికి నువ్వు రుణపడి ఉండకుండా చేస్తాడు. అటువంటి సాయుధ్యాన్ని కలిగిస్తాడు, తనలో కలుపుకునే వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. అదే భక్తికి పరాకాష్ట. అటువంటి భక్తిని మనం పెందుకోవాలి తప్ప ఉన్నంతవరకు 100 రూపాయలు ఉంటే దేవుడికి 10 రూపాయలు ఉండలేద్దాం, 10 రూపాయలు అయ్యగారికి ఇద్దాం అనేటువంటి వ్యక్తిత్వం కాకుండా నిరంతరం స్వామి మారి ముందు. నేను ఒకటి చెప్తాను, చాలా జోక్గా అనిపించచ్చు చాలా మంది కూడా. నేను ఈ మధ్య అందరూ చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. బట్ మీరు గుడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోండి కాసేపు, టగడగా ప్రదక్షిణ చేస్తారు, నమస్కారం చేసుకుంటారు, రైట్ మంచిదే. 3 ప్రదక్షిణ చేయాలి తప్పకుండా. 3 ప్రదక్షిణ చేస్తే అక్కడ 3 దేవతల యొక్క స్థితి ఉంటుంది. లయకారకుడు అనేటువంటి వ్యక్తి అక్కడ దేవాలయంలో ఏదైనా సరే లయ ఉంటుంది, అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ తిరుగుతున్నప్పుడు స్వామివారి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్స్ మనకి తప్పకుండా అంటుకుంటాయి. అక్కడి నుంచి పాజిటివ్ తప్ప నెగిటివ్ వైబ్రేషన్స్ రావు. మూల విరాట్ నుంచి ఆ ప్రాంతం అంతా కూడా మనకి మంచి ప్రజ్వరిల్లేటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. అంటే ప్రదక్షిణ చేసి వెంటనే బయటకు రాకండి, తప్పకుండా మీరు అక్కడ 10 నిమిషాలు కూర్చోండి. నేను ఇప్పుడు ఏమంటానంటే ఒక చిన్న అందరికి కామెడీ కనిపిస్తుంది. మీరు కూర్చున్నారు, వినాయకుడి గుడికి వెళ్ళారు, రైట్, సింపుల్గా నీ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు కదా, ఏం చెప్తున్నావు? హాయ్ అంటున్నావు, హలో అంటున్నావు, షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, చేస్తున్నావు కదా. శివుడికి కూడా మీరు వినాయక గుడికి వెళ్ళి ఆయనకు కూడా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి, ముట్టుకోని చెప్పట్లా, జస్ట్ షేక్ హ్యాండ్. అంటే నీ కళ్ళ ముందు వినాయకుడు వచ్చాడు, వినాయకుడు షేక్ హ్యాండ్ ఇవ్వు. వినాయకుడు అడుగు, అమ్మగారు బాగున్నారా, నాన్నగారు బాగున్నారా, మీ సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి బాగున్నాడా, అడిగితే నీకు పోయేదేముంది సొమ్ము. అంటే అక్కడ వాళ్ళు ఉంటారు, అక్కడే వాళ్ళందరూ మీరైతే ఎవరు అడుగుతారో అందరు అక్కడ ఉంటారు వాళ్ళు.
వాళ్ళు అడిగితే ఓ వీడు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు రా వీడు అని చెప్తాడు వాడు. ఇది తప్పకుండా చేయమంటా నేను. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళావు, ఆయన అమ్మగారు బాగున్నారా, లేదా అన్నయ్య గారు బాగున్నారా, వదిన గారు బాగున్నారా, ఇలాగే అడుగు అంటాను నేను. ఇలాగే అడుగు. నువ్వు ఏ భావనతో స్వామి చూస్తున్నావో ఆ భావనతో నీ లోపలికి వచ్చేస్తాడు ఆయన. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నేను అందుకే ప్రతి గుడి వెళ్ళినప్పుడు అంటాను, తప్పుడు దండం పెట్టుకొని అమ్మగారు బాగున్నారా, రైట్, మీ సోదరులు బాగున్నారా, సంతోషం. ఏ కోరిక లేదు మనకి, నమస్కారం పెట్టుకొని రా. నువ్వు కోరిక ఎందుకు కోరుతున్నావు అక్కడ? భక్తులను కోరకు. అందుకే హనుమంతుడు ఎప్పుడు కోరిక కోరలే. మార్కండేయుడు ఎందుకు కొద్దిగా స్టెప్ వెనక్కి వచ్చాడు? మరణాన్ని జయించాడు కాబట్టి శివుడు అనుగ్రహంతో ఆయన వెనక్కి వేశాడు కొద్దిగా. అందుకే రాముడు ముందడు, అది హనుమంతుడు ముందుకు వెళ్ళాడు కొద్దిగా. కన్నడు అంటే తిన్నడు కన్నప్పగా మారి సాక్ష శైశర్యంతో పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు? తనేమి ఆశించలా. భార్య వదిలిపెట్టాడు తిన్నడు. కన్నప్ప భార్య వదిలిపెడతాడు. అసలు భార్య ఎవరు లేరు నాకు, శివుడే నాకు, శివుడే శివుడే శివుడే. పొద్దున్న లేచి పరిగెడుతుంటాడు, నా శివుడు ఎక్కడ, అయ్యో దాహం వేస్తుందేమో. అంతకుముందు బ్రాహ్మణి పెడితే తీసేసి తన్ని అవి తినేటోడు, ఇవన్నీ తీసేసి నా మాంసం తీసుకొని పెట్టి అయ్యో నా దేవుడికి ఆకలిస్తుందని చెప్పేసి భక్తి భావంతో పరిగెట్టుకుంటూ వస్తాడు. అయ్యో టైం అయిపోయింది, 10 అయిపోయింది, అయ్యో దాహం వేస్తుందేమో. పరిగెట్టి ఆయన నీళ్ళు పెడతాడు, పరిగెట్టి ఆయనకి స్నానం చేపిస్తున్నాడు. ఇలా ఆ భక్తి తత్పరత. ఆకులు పెడతాడు అన్నయ్య, అక్కడ పిచ్చాకులను పెడుతుంటాడు. ఈ ఆకులను పెడతావరా, ఈ బిల్లం పెట్టమని చెప్తాడు బ్రాహ్మణుడు. ఇది పెట్ట, నేను ఇదే పెడతా అంటాడు. అంటే అక్కడ స్వామి ఏంటి, ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. రైట్, ఓకే, శివోహం ఏదైనా సరే. ఎందుకు? అవన్నీ బూడిదగా మారేవే కదా. తనలో ఐక్యమైనటువంటి ప్రతిదీ బూడిదగా మారిపోతుంది. కాబట్టి ఆ భక్తి కూడా బూడిదగా మారిపోతుంది. నువ్వే బూడిదగా మారి ఆయనకి విభూతిలో ఉంటావు. నువ్వు బూడిదగా మారి ఆయనకి విభూతిగా ధారిపోతే ఆయన ధరిస్తాడు మనల్ని. అంతకంటే ఇంకేం కావాలి? అటువంటి పరాకాష్ట భక్తి తత్వం అనేది కన్నప్ప దగ్గర చూసాం మనం. అంటే మనం కూడా అలాగే ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు కోరకు. నీకు ఆయన 100 కోట్లు ఇద్దాం అనుకుంటాడు. వెళ్ళి స్వామి నాకు 2 కోట్ల అప్పు ఉంది, 2 కోట్ల కారు కావాలి, 3 కోట్లు నాకు బిల్డింగ్ కావాలి, తదాస్తి అంటాడు. వచ్చింది ఎంత? 9 కోట్లు. ఆయన ఇవ్వాలనుకు 100 కోట్లు, 93 కోట్లు, 91 కోట్లు ఎగిరిపోయినట్టేగా. కాబట్టి నువ్వేం అడక్కు, ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వకపోయిన పక్కన ఉంటుంది, అరే నాకు ఏమండి మా వాడు వచ్చాడు, వాడికి ఇవ్వండి. తల్లి రూపం కదా, తన కొడుక్కి గుర్తు చేసి ఇవ్వండి వాడికి అనగలిగే శక్తి అక్కడ ఉంది అమ్మవారు. ఆ శక్తి ఉన్నంత వరకు ఈ పరమేశ్వరుడు తప్పకుండా మనకు అనుకూలం ఇస్తాడు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే భగవంతుడికి వెళ్ళి ఆయన బాగున్నావు అని అడుగు. కలిసి ఒకసారి పలకరించు అంటాను, పలకరించు. ఎప్పుడు చూడు నీ చిట్టా పెట్టుకోవడమే, ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు బైక్ కావాలి, ఎందుకు అడుగుతున్నావు? నేను ఐఐటీలో ఫస్ట్ క్లాస్ రావాలి. వెళ్ళి అడిగి నమస్కారం, బాగున్నారా, అందరు బాగున్నారా, అందరికీ నమస్కారం చెప్పండి, వచ్చేయి. అతను ఇస్తాడు భగవంతుడు అంటానే. ఇది కామెడీ అనిపిస్తుంది కానీ నిజంగా ఇస్తాడు భగవంతుడు. మనకి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది అటువంటి వినమ్రత, భక్తి విశ్వాసంతో మనం చేసేటువంటి ఏదైనా సరే మనం భక్తులుగా రాముడికి హనుమంతుడి కంటే భక్తులు ఎక్కువ మారిపోతాం. మనం మార్కండేయుడి కంటే ఎక్కువ భక్తులుగా మారిపోతాం. మనం కన్నప్ప కంటే మనం భక్తులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క చిన్న మనం చెప్పేటువంటి విధానమే నిశ్చలమైనటువంటి భక్తి. ఆయన మీద నువ్వేం కోరకు, అంతే. ఆయన ఇస్తాడు, నీకు అన్ని ఇస్తాడు. నీకు మంచి డ్రెస్సులు ఇస్తాడు, మంచి ధనం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అంతిమంలో మోక్షం కూడా ఇస్తాడు. అడక్కు ఏది కూడా. నమస్కారం. వారి పరివారాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోక వెళ్ళబడి వారిని అడుగు, బాగున్నారా, నా స్వామి బాగున్నావా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నమస్కారం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఆయన తర్వాత దేవుడే కదా. ఆయనకు కూడా అనేక శక్తులు, దుష్టశక్తులు ఉన్నాయి కదా. రుద్రుడికి కూడా అనేక దుష్టశక్తులు వచ్చాయిగా. అది లేకపోతే భార్య ఎందుకు వెళ్ళిపోతుంది? అష్టాదశ పీఠాల అమ్మవారు 105 ముక్కలు ఎందుకు అయిపోతుంది? దక్షిణ యజ్ఞానికి వెళ్ళింది రావుడు కూడా. ఆయనకుంటే బాధ ఆయనకు ఉంటాయి కదా. దక్షిణ శత్రువు అయిపోయి ఆ సమయంలో బ్రహ్మశత్రువు అయిపోయాడు, విష్ణు శత్రువు అయిపోయాడు. ఆయనకి జడాజు ఒక వెంట్రుక కింద కొట్టగా వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. ఆ కోపంతో అందరూ చంపి పడేశాడు ఆయన. బ్రహ్మగారు పారిపోయి, విష్ణు పారిపోయి శివుని దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకుంటే కూడా ఆయన కుదరలే. ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన కొన్ని వేల లక్ష సంవత్సరాల యుగాల తర్వాత ఆయన్ని తపస్సు విరమింపజేసి పార్వతిని గౌరిగా మార్చి మళ్ళీ ఆయన కట్టబెట్టిన తర్వాత ఆయన పరమేశ్వరుడు అయిపోయారు. అప్పటి నుంచి ఆయన అర్ధనాథత్వం పొందుకున్నాడు. అర్ధనాథ్ అప్పటి నుంచి వచ్చింది ఆయనకి. అర్ధనాథ్ మళ్ళీ నా భార్య ఎప్పుడు విడిపోదని చెప్పేసి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేసాడు. అటువంటి తత్వం ఆయనకి చాలా గొడవలు ఉన్నాయి. మరి ఆ గొడవలు ఆయన చూసుకోదా? నీ సింపుల్ అడగొచ్చు గాను. మన ఇలా 10 మంది అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు అని చెప్తే ఆయన హ్యాపీగా ఉన్నాడు కదా, నవ్వుకుంటాడు. మరి నన్ను జాగ్రత్త ఉంటాడు వీడు, సర్లే ఎర్రోడు వీడు మంచిగా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు మనకు వరం ఇస్తాడుగా. అంటే నీ భావన లోపల ఏముంచుకోకు. సింపుల్ గో అండ్ ఆస్క్ హిమ్, అంత గుడ్, ఆల్ ఈజ్ వెల్. సినిమా చూపిస్తాడు, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ గుడ్ అని అంటారు కదా. అలాగే అనుకో, తప్పకుండా భగవంతునికి ఇస్తాడు. అదే భక్తికి పరాకాష్ట. నువ్వు హనుమంతుడి కంటే ఎక్కువ భక్తిగా మారే అవకాశం, భక్తుడిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ శివునిలో కానీ నారాయణమూర్తిలో కానీ నువ్వు అటువంటి అంశం పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నీలో అహంకారాన్ని పొందుకోకు, ఇచ్చే బుద్ధి పెంచుకో. ఇచ్చేయి, ఎవరికైనా సరే ఇచ్చే అవకాశం. అపాత్రదానం చేయకు. ఎవరికి పాత్రదానం చేయాలి, ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆడపిల్లని కంటని పెట్టేకు, భార్యని కంటని పెట్టినేకు, తల్లిని కంటని పెట్టినేకు, తల్లిదండ్రులని నొప్పించి అనవసరం తప్పుడు పనులు చేయకు.
నీ సంస్కారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి. ఇదే భక్తికి పరాకాష్ట. అటువంటి భక్తితో మనం ఉంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. తప్పక మనకు కావాల్సింది మన చుట్టూ వాళ్ళ కొరకు కూడా ఆయన మంచి చేస్తాడు. ఎందుకంటే మీ చుట్టూ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, అందరికీ మంచిదని అందరికీ మంచి చేస్తాడు. నీ వల్ల 10 మంది మంచి తత్వానికి ఆనందానికి గురవుతారు. అటువంటి తత్వమే రామభక్తుడైనటువంటి హనుమంతుడిది, మార్కండేయుడిది, విభీషణుడిది, అలాగే రావణాసురుడిది, అలాగే మనకి భక్త కర్మపది కూడా. అటువంటి దాని పేరే భక్తి. భక్తి అది విషయం. విశ్వాసం అండి. అద్భుతమైన వివరణ నిజంగా. ధన్యవాదాలండి. ఆనంద సిద్ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి